ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల ఉద్యమం ఉధృతమవుతోంది. సోయా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టి రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు రైతులు పాల్గొన్నారు. అక్టోబర్లో సోయాబీన్ పంట రైతుల చేతికందగా ఇవాల్టి వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు జరపలేదని, రైతులు నిత్యం ఆందోళనలు కొనసాగిస్తున్నారని, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు జోగు రామన్న. చివరి గింజ కొనే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటున్న మాజీ మంత్రి జోగు రామన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సోయాబీన్ పంట కొనుగోలుకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక పక్క రైతు సంఘాలు ఆందోళన సాగిస్తున్నాయి, మరోపక్క బీఆర్ఎస్ కూడా ఆందోళన సాగిస్తుంది. మొన్నటి రోజు ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ల ముట్టడి కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగిన నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు రేపు ఆదిలాబాద్ టౌన్ బంద్ కాలనిచ్చారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగు రామన్న గారు ఉన్నారు. జోగు రామన్న గారు, చెప్పండి, సోయాబీన్ సంబంధించి చాలా ఇబ్బందులు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్న విషయము రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి, ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగానికి అందరికీ తెలుసు. కానీ ఇది రైతుల సమస్య కాబట్టి ఇలా రైతులు అరిగోసలు ఉన్నారు, రైతులు బాధల్లో ఉన్నారు. కనీసం రైతుల ఇళ్లల్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుందామంటే కూడా చేసుకోరాకుండా తిండికి గింజలకు కూడా మోతదే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందుకొరకే ఇవాళ సోయాబీన్ పంటను కొనుగోలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే ఇలా 3,60,000 కుంటాల సోయాబీన్ని మరి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొనకపోతే మా ప్రభుత్వం కొనని మేము కేంద్రంలో పోయి కేంద్రం తలలు వంచైనా కొనిపించినాం. మేము అంటున్నాం ఇలా ఒక ముఖ్యమంత్రి మారిండు. ఈ దేశ ప్రధాని అయితే 12 సంవత్సరాలు అయిపోయింది, 13వ సంవత్సరం అడుగుపెట్టిండు. ఇక్కడ మంత్రి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది కేంద్రం కొంటే కూడా ఇలా ఇప్పుడు 2,50,000 కుంటాలు మిగిలింది. దానికి ఒక 133 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది పెద్ద సమస్య కాదు. నువ్వు ఎన్పీ అయిన కేసులు మరి నీరజ్ మోదీకో, సుబ్బిరామరెడ్డికో, లేకుంటే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాకో, 3-4 హెడ్స్ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నడిపేటోళ్ళు మన దేశం నుంచి వేరే దేశానికి పోయి తలదాచుకుంటే ఎన్పిఏ కేసులు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తావు నరేంద్ర మోడీ గారు. ఈ 133 కోట్ల రూపాయలతోటి సోయాబీన్ రైతులు కొనటానికి నీకు ఏం పెద్ద మాట ఇది? నరేంద్ర మోడీ గారికైనా కనీసం ఆలోచన ఉండాలి కదా. నరేంద్ర మోడీ గారు అంటే మన్ కీ బాత్ అని, లేకుంటే ఇంకేదో బాత్ అని, ఇంకేదో రకరకాల ప్రోగ్రాం పెడతా ఉన్నాడు. కృషి భారత్ అని రకరకాల పేరుతోటి నేను నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీకి చేత కాదు. ఈ ఎమ్మెల్యే ఎంపీలు పోరు. ఇక్కడ మాత్రం తుమ్మల నాగేశ్వరరావు దరఖాస్తు ఇస్తారు, ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు చెప్తాడు. కానీ ముఖ్యమంత్రి ఉన్న సభలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్లు, ఇదే ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే గారు ఫ్లోర్ లీడరు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు డిప్యూటీ ఫ్లోర్ లీడరు. ఇంత పెద్ద సమస్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే ఒక్కరోజన్నా వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద మాట్లాడతాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే నిరసన పోడియం దగ్గర పోయి చెప్పచ్చు. చెప్పిన తర్వాత వినకపోతే వాకౌట్ చేసి మీడియా పాయింట్ దగ్గర పోయి మేము కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు, మేము కేంద్రానికి పోతాం, కేంద్రంతో కొనిపిస్తామని చెప్పాలా. రెండోది, నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారే స్వయంగా మేము పంపించినట్టు మేము కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వం వేరే గోడౌన్ నుంచి వాపస్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అంటే తుమ్మల నాగేశ్వరరావు బుద్ధి ఉండాలి. మీరు కొనలే, నా పేడ 25% ఇప్పటికి కొన్నది. కాబట్టి మీరు గింజ కొనుక్కుంటే మీకేమో ఈ ఎమ్మెల్యే ఎంపిస్తారు, కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. మరి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా చెప్పిండు. మేమేమంటున్నాం ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారిని, మీరు ఇక్కడ సభలు అడుగుతారు, ప్రజాసభల రంగు మారిన సోయాబీన్ కొనాలని చెప్పి పాయల్ శంకర్ గారు అడిగిండు. అసెంబ్లీ ఎందుకు అడగలేకపోతున్నావు అంటే ఆడ ఏంది మీ మిలాఖతు? చీకటి ఒప్పందం అంటే రకరకాల చీకటి ఒప్పందాలకు రకరకాల మాటలు చెప్పి
పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి మా నాయకులు చెప్పి తలకాయ పోయింది, మొక్కి నొసలు అరిగిపోయింది. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ గారన్న స్పందిస్తాడా? మరి జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యల గురించి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఇంకా ఎందరు మంది రైతుల్ని పుట్టన పెట్టుకోవాలంటున్నది, ఇంకెందరు మంది సస్తేనే ఇస్తారు. సోయాబీన్ రైతులకు సంబంధించిన సమస్యపై క్లారిటీ వస్తుంది 2-3 రోజులు అని చెప్తున్నప్పటికీ కూడా జోగురామన్న గారు రైతుల్ని రెచ్చగొట్టి రాజకీయ రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? రేపు కూడా బంధుకు కాలిస్తారు. అదే చెప్తున్నా. ఇప్పుడు పాయల్ శంకర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము పిలిస్తే రాకపోవచ్చు. మేము అదే కలెక్టర్ గారికి చెప్తాం. ఒకవేళ పాయల్ శంకర్ గారు, గూడెం నగేష్ గారు కలెక్టర్కి వచ్చి చెప్పి మా సమక్షంలో మేము ఖచ్చితంగా 8 రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి, ఒక్క గింజ కూడా మిగలకుండా మొత్తం రంగు మారినా అది ఎట్లున్నా ధాన్యాన్ని కొంటాం, పత్తిని కొంటాం, రేపు సంక్రాంతి లోపలనే రైతు బంధు చేపిస్తాం అని చెప్పిగింత వాళ్ళు కలెక్టర్ గారు చెప్తే, కలెక్టర్ గారు ఆ మాట మాకు చెప్తే మేము వారం రోజులు ఆగటానికి కూడా సిద్ధం. దీంట్లో బంధులో ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు వాళ్ళకి చెప్పాం, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 27 డిపార్ట్మెంట్లు వాళ్ళ కంట్రోల్ వస్తాయి. మేము అందరికి చెప్పి బంద్ పెట్టమని చెప్పిండ్రు. ఇప్పుడు సైకిల్ పంక్చర్ దుకాణమైనా, మోటార్ సైకిల్ పంక్చర్ అయినా, ఇట్లా ఇంకా కొన్ని అసోసియేషన్ లేనటువంటి వైన్ షాపులు కానీ, బార్లు కానీ, ఇంకా ఏవైతే అసోసియేషన్స్ లేవో టీ క్యాంటీన్లు కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పినాం. మేమే తిరిగి చెప్పినాం, మళ్ళా ఇయ్యాల కూడా తిరిగి చెప్తాం. రేపు సంపూర్ణమైన బంద్ అయిన తర్వాత అది తప్పకుండా చేసాం. చూసుకోవచ్చు, కలెక్టరేట్ ముట్టడి ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. దాదాపు 3 hours నుంచి కూడా మాజీ మంత్రి జోగురాములతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులంతా కూడా బైఠాయించి కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. ప్రస్తుతం అయితే రేపు బంద్ కూడా కాలిచ్చాము. ఖచ్చితంగా సోయాబీన్ పూర్తి స్థాయిలో రంగుమారిన సోయాబీన్తో పాటు ఎలాంటి కండిషన్స్ లేకుండానే అన్ని రకాల సోయాబీన్ పంటను కొనుగోలు చేసే విధంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి జోగురామన్న పేర్కొంటున్న పరిస్థితి. శ్రీనివాస్ టీవీ, ఆదిలాబాద్ కలెక్టరేట్.